ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు ఈ ట్వీట్ని మనం ఎలా చూడాలి? అంటే రానున్న రోజుల్లో అమెరికా తగ్గి వచ్చే అవకాశం ఉందా? టాక్సెస్, టారిఫ్స్ అన్ని తొలగించే అవకాశం ఉందా? ట్రంప్ సడన్గా యాంగిల్ మార్చడానికి కూడా గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా అమెరికా కాళ్ళ బేరానికి వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికే భారత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూసింది. భారత్ ని నష్టపరచాలని చూస్తేనో, భారత్ దేశాలు ఏదో చిన్న దేశాలను అణగదొక్కాలని చూస్తే ఏం జరుగుతుందనేది ఇప్పటికే అమెరికాకు అర్థమైంది. ఇక్కడ రెండు రకాలు మనం చెప్పుకోవచ్చు కళ్యాణ్. ఖచ్చితంగా మొదటిది, ట్రంప్ నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు వేసి ఇష్టం వచ్చినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చినా సరే భారత్ ఎక్కడా మాట్లాడలేదు. అంటే దీనికి సంబంధించి కనీసం అడ్రస్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. టారిఫ్స్ కి సంబంధించి మేము దీని గురించి మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం, ఇవి కూడా ఎక్కడ చేయలా. మాట్లాడుకుని ఎన్ని మాట్లాడుకుంటారో చూద్దాం, ఏం చేయగలుగుతారో చూద్దాం అన్నట్లు వీఆర్ జస్ట్ స్టాండింగ్ స్టిల్ అంతే. సో ఇది కొంచెం భయం కనిపించింది. ఆల్రెడీ అమెరికాలో అప్పటికే భయాన్ని కల్పించింది ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళేంటి, మిగతా దేశాలు ఏదైనా సరే, ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు చూసాం మనం. అమెరికా ఎప్పుడైతే వెళ్ళి మేము టారిఫ్ చేస్తామని కూడా వెళ్ళి మాట్లాడుకున్నారు. ఇక చిన్న చిన్న దేశాలు ఏదో కంబోడియా లాంటి దేశాలు వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రతాపం చూపించారు. కానీ భారత్ ఎందుకని ఏం మాట్లాడట్లేదు, వీళ్ళ స్ట్రాటజీ ఏంటా అని చెప్పి అనుకుని ఆ తర్వాత కూడా ఇంకా ఎక్కువ టారిఫ్లు వేస్తాం. సెకండరీ టారిఫ్స్ ఫస్ట్ 25 అన్నాడు, ఆ తర్వాత ఇంకో 25 అన్నాడు. ఇంకా మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. కానీ భారత్ ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడాల. అది చూసి కొన్నిసార్లు మనం సహజంగా ఒక చెప్తుంటాం కదా, సేయింగ్ ఉంటది కదా, సైలెన్స్ అన్నిటికంటే చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి. అన్నిటికంటే భయంకరమైన సౌండ్ ఏంటంటే సైలెన్స్ అంటారు. సో ఇప్పుడు మన భారత్ అంత సైలెన్స్ మెయింటైన్ చేయడంతో అమెరికాకి ముందు కొంచెం ఎక్కడో భయం వేసింది. అయినా సరే వాళ్లే దిగొస్తారులే మిగతా దేశాలలాగా అని చెప్పేసి అనుకొని అలాగే కంటిన్యూ చేశారు. భారత్ ఎప్పుడైతే రష్యాతో మళ్ళీ కొంత మింగిల్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళకి ఎక్కడో డౌట్ వచ్చి ఇంకొంచెం ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే వెనక్కి తగ్గల. ఇప్పుడు చైనాకి ఎప్పుడైతే మోదీ వెళ్ళాడో అక్కడ జిన్పింగ్ తో కలవడం కానీ, లేదంటే ఇప్పుడు పుతిన్ తో కలవడం కానీ, ఇతర దేశాధినేతలందరూ అక్కడికి రావడం, వాళ్ళందరితో కలవడం, ఇవన్నీ చూసి గతంలో ఆల్రెడీ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా గతంలో ఒకసారి భయపడ్డాడు ట్రంప్. ఏమని, మీరు ఆల్టర్నేట్ గా డాలర్ కి ఆల్టర్నేట్ గా ఇంకేదో తెద్దాం అనుకుంటున్నారు కరెన్సీ, మా డాలర్ ని తొక్కేస్తామంటే మేము ఊరుకుంటామా అని చెప్పేసి. అప్పుడు కూడా ఇదే టాపిక్ వచ్చింది. బ్రెజిల్ లాంటి దేశాలు మాట్లాడితే కూడా మనం ఆల్టర్నేట్ గా తీసుకురావాలి, ఖచ్చితంగా డాలర్ ఆధిపత్యం ఎక్కువైపోయింది, ఇష్టం వచ్చినట్లు చేస్తారని చెప్పేసి. ఇప్పుడు అలాంటి చర్చ మరొకటి వస్తుందని, ఇన్ఫాక్ట్ ఇంకా నిజం చెప్పాలంటే రూపాయి వాల్యూ దీనివల్ల ఇంకా భారీగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ మీద ఆల్రెడీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యూస్ ఇప్పుడు దీని మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైపోయింది, ఓహో వీళ్ళు సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఇది. వీళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళది చేతకాంతరం కాదు, వీళ్ళది బలంగా ఉన్నారు కాబట్టే సైలెంట్ గా ఉన్నారు, భయం వేసింది కాబట్టి ట్రంప్ అరుస్తున్నాడు అనేది ఇప్పటికి అర్థమైంది అమెరికాకు కానీ ప్రపంచ దేశాలకు కానీ. సో ఆ సినిమా డైలాగ్ చెప్పుకున్నట్లు చెప్పుకోవచ్చు. మనం ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా డైలాగ్ చెప్తారు కదా, భయం వేసినట్టు వస్తాడు, బలం ఉన్నాడు భరిస్తాడు అని చెప్పి. ఇండియా భరిస్తూ సైలెంట్ గా ఉంటే అమెరికా అనుకుంది ఇది బలహీనత అనుకుంది, మన మంచిదనాన్ని చేతకంతనంగా తీసుకుంది. ఇప్పుడు అర్థమైంది వాట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఇండియా, రియల్ క్యాపబిలిటీ ఏంటనేది ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ అన్ని మన వైపు ఉన్నాయి, ఆఫ్రికన్ కంట్రీస్ మనకి మద్దతుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి, రష్యా లాంటి దేశాలు మనకి ఎప్పటి నుంచి మిత్ర దేశాలు, ఇవన్నీ ఒకటైతే ఖచ్చితంగా అసలు ప్రపంచంలో భారతదేశం, చైనా ఈ రెండు దేశాల జనాభానే 300 కోట్లు ఉంది కదా. సో ఇంకేంటి అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఈ బ్రిక్స్ దేశాలన్నీ కనుక కలిశాయంటే ఖచ్చితంగా మోస్ట్లీ 40% ఆఫ్ ది పాపులేషన్ ఇక్కడే ఉంది. 40 కాదు, సారీ, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది పాపులేషన్ ఈ దేశాలే కవర్ చేస్తాయి ప్రపంచంలో. అండ్ 40% ఆఫ్ ది జీడిపిని ఈ దేశాలే కవర్ చేస్తాయి. వాట్ అమెరికా కెన్ డూ? ఇలాంటి దేశాలన్నీ కలిసి ఒక తాటి మీదకి వస్తే నిజంగా బ్రెజిల్ చెప్పినట్లుగా ఏదైనా ఆల్టర్నేట్ గా కరెన్సీ మనం రెడీ చేసి ఏం చేయగలుగుతాయి? సో ఇలాంటి ఒక కండిషన్ చూసి ట్రంప్ కి భయం వేసింది, అమెరికాకి భయం వేసింది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసాం, ఇష్టం వచ్చినట్లు భయపెట్టేశాం కదా అని చెప్పేసి ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నారు. అందుకే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే సామెత అంటారు కదా, ఇప్పుడు అదే జరుగుతుంది. జుట్టు పట్టుకొని ఆడించడానికి ట్రై చేశారు, మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తున్నారు. మీరు చాలా గొప్ప మిత్రులు మాకు, మేము బిజినెస్ చేస్తాం, బిజినెస్ ని డెవలప్ చేస్తాం, గతంలో ఎంతో బెనిఫిట్స్ పొందాయి ఈ రెండు దేశాలు, ముందు ఇంకా బెనిఫిట్స్ పొందుతాయి. సో ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనం ట్వీట్ కూడా చూడొచ్చు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా డిఫరెంట్ మాటలు, మార్కో రూబియో ఒక మాట మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు మరొక మాట మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి క్లారిటీ లేదు, కానీ భయం అయితే ఉంది. గవర్నమెంట్ కు ఆల్రెడీ భయం కనిపించింది. ఇప్పుడు ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఈ టారిఫ్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. భారత్ వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే
టారిఫ్స్ మాకు తగ్గించండి అని భారత్ అడగాల్సిన అవసరం లేదు. మేమే తగ్గిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వాళ్లే ముందుకు వస్తారు. ఖచ్చితంగా అమెరికానే మళ్ళీ ఒకసారి ముందుకొచ్చి లేదు ట్రంపే ఖచ్చితంగా అనౌన్స్ చేయబోతున్నాడు. లేదు ఇవన్నీ కూడా ఏముండవు, మేము టారిఫ్స్ తగ్గిస్తాము, ఇదంతా ఏదో పొరపాటున జరిగిపోయింది, ఎప్పుడు మేము గొప్ప మిత్రులే అని మరొకసారి చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాళ్ళబేరానికి వచ్చింది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు అమెరికా అనేది అర్థమైపోయింది. ఇన్ఫాక్ట్ చేయగలిగింది ఏమీ లేకపోవడం కాదు, ఇలాగే వదిలేస్తే మన పని అయిపోతుందని అర్థమైపోయింది. ఎందుకంటే రెండు రకాలుగా, ఒకటి ఆర్థికంగా అమెరికాకి భారతదేశం నుంచి, చైనా నుంచి, ఇలా ఇతర దేశాల నుంచి చాలా సపోర్ట్ ఉంది. రెండోది ఇటు నైపుణ్యపరంగా చూసినా సరే, మేధోపరంగా చూసినా సరే, ఒకటి ఆర్థికంగా, రెండు మేధోపరంగా. ఈ రెండు రకాల్లో కూడా అమెరికాలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది సపోర్ట్ అనేది భారతదేశం నుంచి, చైనా నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిందే. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళది కాదు. అమెరికాలో నిజం చెప్పాలంటే మేధోపరమైనటువంటి సంపద మనం చూసుకుంటే ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ది జీనియస్ అందరూ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. టాప్ కంపెనీ సీఈఓస్ అందరినీ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఆల్రెడీ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి సైంటిస్టే ప్రకటించారు, ఒకవేళ గనక మీరు ఈ వీసాలు కనుక ఇవ్వడం ఆపేస్తే ఖచ్చితంగా మన అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు చాలా వరకు మూతపడతాయి, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ అమెరికా ఆర్థికవేత్తలు కొంతమంది కామెంట్ చేశారు. మన కాళ్ళు మనమే నరుక్కున్నాం, ట్రంప్ మన కాళ్ళు మనమే నరికేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫినాన్షియల్ గా వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ వెనక్కి తగ్గుతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళు మనకెందుకు వచ్చింది, ముందు ఎలా ఉంటుందో కదా అని చెప్పేసి మళ్ళీ అవంతా కూడా రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వీసాల విషయంలో పిచ్చి నిర్ణయం తీసుకొని, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలకు తీసుకోవాలి వీసాల నిర్ణయం, లేదంటే బంగ్లాదేశ్ లాంటి దేశాలకు తీసుకోవాలి. ఏవైతే మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఉంటాయో అలాంటి దేశాలకు కదా వీసాల్లో ఓవర్ రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సింది. భారత్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి అమెరికా డెవలప్మెంట్ లో మోస్ట్ ఆఫ్ ది సపోర్ట్ భారత్ ఇస్తున్నప్పుడు, భారత్ విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటే మన దగ్గర నుంచి మేధోపరమైనటువంటి సంపత్తి వాళ్ళకి దూరం అవుతుంది. మన దగ్గర నుంచి ట్యాక్స్లు ఎన్ని దూరం అవుతాయో, అక్కడ మన బిజినెస్ మ్యాన్ల సపోర్ట్ మోర్ దాన్ 10% అక్కడ వాళ్ళకి ఉందంటే వాళ్ళ జీడిపిలో, వీ కెన్ అండర్స్టాండ్ ఎంత స్ట్రాంగ్ గా మనం ఉన్నాం అనేది. ఇప్పుడు అదంతా పోతుంది. సో ఇవన్నీ అర్థమైపోయింది, సినిమా అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే ఏమైనా అవకాశం దొరుకుతుందేమో అని వెయిట్ చేశారు. అవకాశం దొరకకపోగా ఉన్న కొద్దిపాటి అవకాశం కూడా చేజారిపోతున్నటువంటి పరిస్థితి కనిపించి ఇంకా ఏమి చేయాలో అర్థం కాక జుట్టు పీక్కొని బయటకు వచ్చి చెప్తే ఎక్కడ పరువు పోతుందో అని, అలాగని చెప్పకపోతే ఉన్నది కూడా ఎక్కడ పోతుందో అని చెప్పేసి భయం వేసి చివరికి ఇదిగో ట్వీట్స్ మొదలు పెట్టారు. ఇంకా స్లోగా ఉన్నటువంటి ప్రతినిధులు మొదలు పెడతారు, వైట్ హౌస్ ప్రతినిధులు దీని గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఆ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో కొంతమంది వాళ్ళు ఉన్నటువంటి అక్కడ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదలు పెడతారు, మార్కో రూబియో లాంటి వాళ్ళు మొదలు పెడతారు. ఆ తర్వాత లాస్ట్ ట్రంప్ వస్తారనమాట. ట్రంప్ వచ్చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు, వీళ్ళందరూ వెనక్కి తగ్గామని ఒక్కసారిగా చెప్తే మళ్ళీ ఎక్కడ పరుగు పోతుందో అని. ట్రంప్ కూడా అదే ఒప్పుకుంటాడు. ఫైనల్ గా జరగబోయేది ఇదే. కాకపోతే ఇప్పటికే కొంచెం లేట్ చేస్తున్నారు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇది అమెరికాకి ఏం నష్టం జరుగుతుందనేది ఒకటైతే, భారత్ కు ఎంత లాభం జరుగుతుందనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు చైనాతో మనకు ఉన్నటువంటి సమస్యలు పోయాయి, రష్యాతో మనకున్న బంధం పెరిగింది, 2030కి టార్గెట్ పెట్టుకున్నారు భారీగా. ఇప్పుడు ఉన్నటువంటి మన మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలని ఆల్మోస్ట్ 40% ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి. సో ఓవరాల్ గా చూస్తే వీఆర్ ఇన్ బెటర్ స్టేజ్. ట్రంప్ నిజం చెప్పాలంటే అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీఆర్ ఇన్ బెటర్ స్టేజ్. రెండోది, ప్రపంచ దేశాలకు కూడా అర్థమైంది, ఇన్ని రోజులు అమెరికానే పవర్ఫుల్ అనుకుంటున్నటువంటి ప్రపంచ దేశాలకు చాలా వాటికి భారత్ ఎంత పవర్ఫుల్లో, భారత్ సైలెంట్ గా ఉండడానికి కారణం అది చాతగాంతనం కాదు, కేవలం మౌనంగా ఉంటున్నారు అనేది ఇప్పుడు అర్థమైంది. మనకి బలంగా ఉన్నా సరే అనవసరమైన విషయాలు మనం వేలు పెట్టట్లేదు. ఒకవేళ గనక మనం అంటూ ఏదైనా చేయాలనుకుంటే ఏ స్థాయికి వెళ్ళగలుగుతామో, ప్రపంచాన్ని అవసరమైతే ఏకం చేయగలుగుతాం, ఏదైనా అన్ని దేశాలను మనం ఏకం చేయగలిగే శక్తి మన దగ్గర ఉందన్న విషయం ప్రపంచ దేశాలన్నిటికీ అర్థమైంది. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఆల్రెడీ మన వైపు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ట్రంప్ అమెరికా వెనకబడేటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ అని కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అది శ్రీలంకకి ఏదైనా నష్టం వస్తే భారతదేశం వెళ్ళి హెల్ప్ చేస్తుంది. చివరికి మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలకు వచ్చినా మనమే వెళ్ళి హెల్ప్ చేస్తున్నాం. మనం చూడొచ్చు, నిన్న అక్కడ జరిగినటువంటి మొత్తం సమ్మిట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? మోదీని. హీఈస్ ద సెంటర్ పిల్లర్ ఆఫ్ దట్ హోల్ మొత్తం అక్కడ జరిగినటువంటి ఈవెంట్ కి. నిజం చెప్పాలంటే చైనాలో జరిగినప్పటికీ కూడా చైనా అధ్యక్షుడి కంటే కూడా భారత ప్రధానికి వచ్చినటువంటి ఇంపార్టెన్స్ మనం చూసాం. సో అన్ని రకాలుగా వి ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్ నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు అమెరికాకి ఇంతకు మించి మార్గం లేదు, ఇంతకు మించి ఏమీ లేదు. అండ్ ఇప్పుడు ఇంకో భయం ఏంటంటే అమెరికా కాదు, ఇక్కడ భయం పాకిస్తాన్ కూడా చచ్చిపోతుందో పక్క. ఇదేంట్రా బాబు, వీళ్ళేమో ఇక్కడ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళు అయిపోయారు, అమెరికా చూస్తే సైలెంట్ అయిపోతుంది,
ఇన్ని రోజులు పాకిస్తాన్ కి డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ లో ఆయిల్ స్టోర్స్ పెడతామని చెప్పేసి పాకిస్తాన్ కి ఆయుధాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? అమెరికా ఇప్పుడు పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఉగ్రవాదం గురించి కూడా మోదీ మాట్లాడారు. ఉగ్రవాద దేశాలన్నిటి మీద మనం ఏకతాటిపైకి రావాలి, ఫైట్ చేయాలి, మనం సహించకూడదని చెప్పి మాట్లాడారు అక్కడ. సో చైనా సపోర్ట్ కనుక భారత్ కి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా దొరికింది అంటే పాకిస్తాన్ పరిస్థితి అవుట్. ఎందుకంటే ఓవైపు పాకిస్తాన్, ఓవైపు భారత్, మరోవైపు చైనా, పాకిస్తాన్ కి దగ్గరలో ఉన్నటువంటి దేశాలు. ఈ దేశాల యొక్క మద్దతు, అందులోనూ రెండు అగ్రదేశాలు. భారత్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటే ఏదోలా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, బాంబులు వేస్తాం, అణుబాంబులు వేస్తాం, నాశనం చేస్తాం అని మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్ట్రాటజిక్ మూవ్స్ లో గనక ఒకవేళ గనక మనకి చైనా సపోర్ట్ కూడా దొరికింది అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది? పాకిస్తాన్ కి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో అటు పాకిస్తాన్ కానీ ఇటు అమెరికా కానీ రెండు దేశాలకు ఒకేసారి చెక్ పెట్టినట్లయింది. ఖచ్చితంగా రేపు ఈ రెండు దేశాలు కాళ్లబేరానికి అంటే పాకిస్తాన్ వచ్చేది ఏముంది, ఆల్రెడీ అక్కడే ఉన్నారు. సో రేపు అమెరికా కాళ్లబేరానికి రాబోతుంది. అంతవరకు అయితే కన్ఫర్మ్ కదా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నందు. మనం చూస్తే కనుక మోదీ పుతిన్